అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహ్యమ్మ వారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ ఈరోజు నీకొక విషయం చెప్పాలి. నీ కన్నీళ్ళు ఎంత ఆపినా ఆగటం లేదు కదా. నీ కళ్ళల్లో కన్నీటిని తుడిచి నీ ముఖం మీద సంతోషాన్ని, నీ పెదాల మీద చిరునవ్వుని తెప్పిస్తాను. కాదు అనకుండా ఈ అమ్మవాకు ఇప్పుడే విను. నీ కన్నీళ్లను తుడవడానికి ఎవరూ లేరని బాధపడుతున్నావు కదా. నీకు అన్నీ కూడా అందించే బాధ్యత నాది. నీ కన్నీళ్లను తుడిచి అలాగే నీ యొక్క ఆనందాన్ని నేను పంచుకుంటానమ్మా. నీకు నేనున్నాననే ధైర్యాన్ని ఇస్తాను అని అమ్మవారు మన కోసం ఒక మంచి వాగ్దానం అనేది తీసుకొచ్చారండి. ఆ వాగ్దానం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. బిడ్డ, నీ కన్నీళ్ళు ఆగటం లేదు, జలజల రాలి కింద పడుతూ ఉన్నాయి కదా. ఎందుకో తెలుసా తల్లి, నీకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? అవన్నిటికీ కూడా బదులు చెబుతాను. ఈ అమ్మ కష్టాలను చూసి కరిగిపోతాను. నీ యొక్క బాధను తుడిచివేస్తాను. నన్ను తలుచుకొని నీ కళ్ళల్లో కన్నీళ్ళు ఆగటం లేదు. నీ యొక్క ప్రతి కష్టం నాకు చెప్పి నీ యొక్క మనసులోని ఏడుస్తున్న విషయం ఈ తల్లికి తెలుసు. ఈ బాధలన్నీ నాకే ఎందుకమ్మా? నాకు మాత్రం సంతోషం రాదా? ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి? ఎప్పుడు నా మీద జాలి చూపిస్తావు, దయ చూపిస్తావు తల్లి అని ఎన్నోసార్లు కన్నీళ్లతో నన్ను వేడుకొన్నావు. ఈరోజు సమాధానం అనేది చెప్పాలని నిర్ణయించుకున్నాను. అలా నువ్వు అడిగిన ప్రతిసారి, నీ కళ్ళల్లో కన్నీళ్లు చూసిన ప్రతిసారి నా కళ్ళల్లో కన్నీళ్లు ఉప్పొంగేవి. అందుకే ఈరోజు సమాధానం చెప్పాలని వచ్చానమ్మా. ఒక్కసారి ఆలోచించు తల్లి, నీ జీవితంలో ఎందుకో ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు కొన్నిసార్లు అన్నీ నాకే జరుగుతున్నాయి అన్నట్లు అనిపిస్తుంది కదా. ఎందుకు నేను ఎంత ప్రయత్నించినా కూడా జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోతున్నాయని అనుకుంటున్నావు కదా. ఈరోజు నీకు ఒక రహస్యాన్ని చెబుతాను తల్లి. కష్టం అనేది శాపం కాదు, అది ఈ అమ్మవారం. ఎందుకంటే కష్టం లేకపోతే మనిషి బలంగా మారలేడు. జీవితాన్ని మార్చే ఒక సత్యం అనేది చెప్పబోతున్నాను, విను. ఈ అమ్మ నేరుగా నీ ముందుకు రాలేకపోవచ్చు. అలాగే నువ్వు నా గుడికి వచ్చినా రాకపోయినా నేను ఎప్పుడు కూడా నిన్ను గమనిస్తూనే ఉంటాను. ప్రతి జీవితం నా కళ్ళ ముందు ఒక తెరలా కనిపిస్తూ ఉంటుంది. సంతోషాలు కనిపిస్తూ ఉంటాయి, కన్నీళ్ళు కనిపిస్తూ ఉంటాయి, గెలుపులు కనిపిస్తూ ఉంటాయి, ఓటములు కనిపిస్తూ ఉంటాయి. కానీ అన్నిటికంటే ఎక్కువగా కనిపించేది కష్టాలను మోస్తూ నడిచే మనుషులు. నా భక్తులు, నా బిడ్డలు, నీలాంటి మనుషులు. ఆ కష్టాలను గురించి ఈరోజు మాట్లాడాలనే వచ్చాను. అన్నిటినీ తుడిచివేయాలని వచ్చాను. ఎందుకంటే కష్టం ఏంటో, దాని వెనుక అర్థం ఏంటో తెలియాలి కదా. అది తెలిస్తేనే నీ జీవితం మారుతుంది, నీ ఆలోచన విధానం కూడా మారుతుంది. విను, కష్టం ఎందుకు వస్తుందో అసలు తెలుసా? నువ్వు ఈ ప్రశ్న అడిగావు, అడగని రోజు కూడా లేదులే. తెల్లవారుజామున లేచినప్పుడు అడిగావు, రాత్రిపూట పనుకునేటప్పుడు అడుగుతావు, ఒంటరిగా ఉన్నప్పుడు అడుగుతావు. ఈ వారాహి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అనే ప్రశ్నకి జవాబు చెబుతాను. కష్టం వచ్చింది నిన్ను శిక్షించడానికి కాదు, కష్టం వచ్చింది నిన్ను నాశనం చేయడానికి కాదు బిడ్డ. కష్టం వచ్చింది నిన్ను తీర్చిదిద్దడానికి, నిన్ను బలంగా మార్చడానికి, నీలో ఉన్న శక్తిని బయటకు తీయటానికి. అది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ కాలం గడిచాక అప్పుడు తప్పకుండా అర్థమవుతుంది. ఒక చెట్టు గురించి చెబుతాను, జాగ్రత్తగా విను.
చెట్టు విత్తనంగా నేల లోపల ఉన్నప్పుడు చీకట్లా ఉంటుంది. గట్టి మట్టి అన్ని వైపులా దాన్ని నొక్కుతూ ఉంటుంది. బయటికి రావటానికి అది శక్తి కోరుకుంటుంది. ఆ నొక్కుడే, ఆ ఒత్తిడే చెట్టును బయటికి రావాలని శక్తినిస్తూ ఉంటుంది. నీ కష్టాలు ఆ మట్టి లాంటివి. అవి నేను నొక్కుతూ ఉంటాయి. ఎందుకంటే నీలో ఏదో ఒకటి మొలకెత్తాలి, చిగురించాలి కదా. నీలో ఉన్న బలం బయటికి రావాలి కదా. ఆ నొక్కులు లేకపోతే నీలో ఉన్న శక్తి బయటికి రాదు తల్లి. అందుకే కష్టం వస్తుంది. ఇక్కడ ఒక్క విషయం నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాక్షాత్ ఆ పరమేశ్వరుడికే తప్పలేదు ఈ బాధ. పరమేశ్వరుడు హాలాహలం తాగుతాడు, సముద్ర మదనం చేస్తాడు, అమృతం వస్తుందని అందరూ ఎదురు చూస్తారు. కానీ ముందుగా వచ్చింది హాలాహలమే. ఆ విషం సృష్టిని కాల్చగలిగేది. ఆ నొప్పి మాటల్లో చెప్పలేనిది. అందరూ భయపడతారు, ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు ఆ పరమేశ్వరుడు ముందుకు వచ్చాడు. ఆ విషాన్ని కంఠంలో నింపుకున్నాడు. ఆ కంఠంలో ఆపుకొని, ఆ కష్టం తీవ్రమైనది, ఆ నొప్పి అంతులేనిది. కానీ ఆ పరమేశ్వరుడు తట్టుకున్నాడు. ఎందుకంటే ఆ కష్టం భరించడం వల్ల ఈ సృష్టి కాపాడబడుతుంది కాబట్టి. నీ కష్టం కూడా అలాంటిదే. ఈరోజు భరిస్తున్న ఆ నొప్పి వృధా కాదమ్మా. అది నువ్వు చుట్టూ ఉన్నవారిని, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని కాపాడుతుంది. బిడ్డ, నీకిప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ కాలం చూపిస్తుంది. కష్టం వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడు? పారిపోవాలనిపిస్తుంది, దాక్కోవాలనిపిస్తుంది, ఇంకా నా వల్ల కాదు అనిపిస్తుంది కదా. కళ్ళును మూసుకొని అన్నీ మాయమైపోతే బాగుండని అనిపిస్తూ ఉంటుంది. అది సహజమైన విషయమే. కానీ పారిపోవటం వల్ల కష్టం పోదు కదా. దాక్కోవటం వల్ల కష్టం తగ్గదు కదా. కష్టం అనుభవించకుండా దాన్ని దాటే దారి ఉందా అంటే ఖచ్చితంగా లేదు. సముద్రం దాటాలంటే అలల్లోకి దిగాలి. కొండలెక్కాలంటే కాళ్ళు నొప్పిని భరించాలి. అలాగే జీవితాన్ని దాటాలంటే కష్టాలను ఎదుర్కోవాలి. పారిపోవటం ఆపు, ఎదుర్కోవటం ధైర్యం అంటే. అదేంటో చెబుతాను. భయం లేకపోవటం ధైర్యం కాదమ్మా. భయం ఉన్నప్పటికి కూడా ముందడుగు వేయటమే ధైర్యం. వణికి చేతులతో తలుపు తెరవటం ధైర్యం. ఆలసిన కాళ్ళతో నడవటం ధైర్యం. విరిగిన మనసుతో మళ్ళీ లేవటం అది ధైర్యమే. కన్నీళ్ళను తుడుచుకొని మళ్ళీ ముందుకెలుగు వేయటం అది ఇంకా ధైర్యం. నువ్వు ప్రతిరోజు అదే చేస్తున్నావు బిడ్డ. నువ్వు ప్రతిరోజు ఉదయం నిద్రలేచి ఈ రోజుని ఎదుర్కొంటున్నావు, అదే ధైర్యం. నువ్వు పడిపోయినా మళ్ళీ లేస్తున్నావు, అదే ధైర్యం. నువ్వు అలసిపోయినా ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నాం, అదే తల్లి ధైర్యం అంటే. ఆ ధైర్యం నీలో ఉంది. నేనే అది, ఈ అమ్మే అది నీలో పెట్టాను. నీ వారాహిని నేనే పెట్టానమ్మా. కష్టాలన్నీ ఉంటాయి. చిన్న చిన్న కష్టాలు వస్తాయి, అవి నీకు పాఠాలుగా నేర్పుతాయి. పెద్ద కష్టాలు వస్తాయి, నిన్ను పెద్ద మనిషిగా మారుస్తాయి. భరించలేనట్టు అనిపిస్తుంది, కానీ అవి నీలో దాగి ఉన్న అసలైన శక్తిని బయటికి తీస్తుంది. కష్టం పెద్దదిగా ఉంటే నువ్వు పెద్ద మనిషి అవుతావు అని అర్థం. నిన్ను చిన్న మనిషిని పెద్ద కష్టం ఇవ్వను. దాన్ని మోయగలిగే వాళ్ళకే ఇస్తాను. బలంగా ఉన్నవాడికే ఇస్తాను. దాటగలిగిన వాడికే ఇస్తాను. నీకు ఇచ్చానంటే ఎందుకో ఆలోచించుకో. నువ్వు దాటగలవు కాబట్టి, ఆ విషయం నాకు తెలుసు కాబట్టి. కానీ ఆ విషయం నీకు తెలీదు. కష్టంలో ఒంటరిగా అనిపించవచ్చు. ఎవరు నిన్ను అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది. నాకెందుకు ఇవన్నీ అనిపిస్తుంది. చుట్టూ అందరూ ఉన్నా సంతోషంగా ఉన్నారు, నేను మాత్రం ఇలా ఉన్నానే అని ఎందుకు అనిపిస్తుంది అలా? కానీ ఒక విషయం గుర్తుంచుకోమ్మా. నువ్వు బయటికి చూస్తున్నావు, అందరూ నవ్వుతూ కనిపిస్తున్నారు. కానీ వారి లోపల ఒక్కసారి తొంగి చూడు. అందరికీ కష్టాలు వస్తూ ఉంటాయి. అందరూ ఏదో ఒక భారం మోస్తూ ఉంటారు. అందరూ ఏదో ఒక నొప్పిని దాచుకుంటూ ఉంటారు. నువ్వు ఒంటరిగా లేవు తల్లి. అంతకంటే ముఖ్యంగా నేను నీతో ఉన్నాను. నీ వారాహిని నీకు కనిపించకపోవచ్చు, కానీ ఉన్నా నీ ప్రతి కష్టంలోనూ నీ పక్కనే ఉన్నాను. నీ ప్రతి కన్నీటి వెనుక ఉన్నాను. నీ ప్రతి నొప్పిలోనూ ఉన్నాను. నువ్వు ఒంటరివిగా భరించడం లేదు. నేను నీతో కలిసి భరిస్తున్నాను. కష్టం వచ్చినప్పుడు నేను దూరం అవ్వను. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ అమ్మ నిన్ను మర్చిపోయింది, అందుకే కష్టం వచ్చింది. అది తప్పు తల్లి. కష్టం వచ్చినప్పుడు నేను మరింత దగ్గరకు వస్తాను. నువ్వు బాగున్నప్పుడు నా అవసరం తక్కువ, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నా అవసరం ఎక్కువ. అందుకే ఈ సమయంలో నేను నీ దగ్గరే ఉంటా. ప్రతి కష్టంలో ఈ వారాహి నీకు దగ్గరలోనే ఉంటాను. పసిపిల్లవాడికి నడక నేర్పించేటప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉంటారో అలాగే ప్రమాదం వస్తుందేమని జాగ్రత్తగా నేను నీ వెంట ఉంటానమ్మా. ప్రతిసారి పట్టుకునే ఉంటాను బిడ్డ. అడుగులు వేస్తున్నాడా, నడకలు వేస్తున్నాడా అని తల్లిదండ్రులు ఎలా చూస్తూ ఉంటారో నిన్ను అలా గమనిస్తూ ఉంటాను. నా బిడ్డలకు కూడా నేను అదే నేర్పుతాను, పడి లేవాలి అని.
చిన్నపిల్లలు పడి లేచి నడక నేర్చుకునేలాగా కష్టాలు దాటి సుఖాన్ని అందుబాటులోకి రావాలని ఈ వారాహి నీకు అందిస్తున్నాను. అందుకే ఆపద రాబోతుందంటే పడిపోయి లేవాలి, చక్కగా పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. నీ కన్న తల్లిలా నేను నీ దగ్గర ఉండి చూస్తూ, నీ బాగోగులు చూస్తూ, నువ్వు లేవటం, నువ్వు నేర్చుకోవటం, పరిగెత్తడం, గెంతటం, ఆడటం ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటాను. ప్రమాదంలో పడబోతున్నావంటే చుట్టుపక్కల నుంచి వచ్చి చేయబట్టుకుంటాను, నా హక్కుని చేర్చుకుంటాను. అలాగే నువ్వు ఉన్న పూర్తిగా మనసు విరిగిపోయినప్పుడు క్షణంలో ధైర్యం ఇచ్చి చేయి అందించి నేను పట్టుకుంటాను తల్లి. అది గుర్తుంచుకో. ఈ వారాహి అమ్మ ఎప్పుడూ నిన్ను వదలను. కష్టాలు ఎంతకాలం ఉంటాయి చెప్పు? శాశ్వతంగా ఉండవు కదా. అది నేను నిర్ణయించే నియమం. ఏ కష్టము శాశ్వతం కాదు, ఏ రాత్రి శాశ్వతం కాదు, ఏ నొప్పి శాశ్వతం కాదు. చీకటి రాత్రి ఎంత చీకటిగా ఉన్నా తెల్లవారాల్సిందే, వెలుగు రావాల్సిందే. వర్షం ఎంత తీవ్రంగా కురిసినా, తుఫాను ఎంత భయంకరంగా వచ్చినా వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎండ వస్తుంది. నీ కష్టాలు కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. నీకు మాట ఇస్తున్నాను, ఆ ధైర్యం వచ్చే వెలుతురు చాలా అందంగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే శాంతి చాలా మధురంగా ఉంటుంది. కష్టం అనిపించిన వాడికే వెలుతురు విలువ తెలుస్తుంది. కన్నీళ్లు కార్చిన వాడికే జీవితంలో సంతోషం విలువ తెలుస్తుంది. కష్టం నీకొక బహుమతి. సంతోషాన్ని పూర్తిగా అనుభవించే ఒక శక్తిని ఒక్కసారిగా వెనక్కి చూడు. కష్టం అనేది చిన్నదిగా కనిపిస్తుంది. ఎన్ని కష్టాలు దాటావు నువ్వు, ఎన్ని రాత్రులు చీకట్లో గడిపావు. అయినవా తెల్లవారింది కదా, మళ్ళీ చీకట వచ్చింది కదా. ఎన్నిసార్లు నా వల్ల కాదు అనిపించినా వాటిని దాటావు కదా బిడ్డ. ఇప్పుడు కూడా అంతే. పడ్డావు కదా, లేయి. లేచి మళ్ళీ ముందడుగు వేయి. ఇది చిన్న విషయము కాదు. నీ శక్తిని నేను నీలో పెట్టిన శక్తి అది ఇంకా అలాగే ఉంది, తగ్గిపోలేదమ్మా. ఆ శక్తితోనే ఈ కష్టాన్ని దాటగలవు. చివరగా ఒక్క మాట, కష్టం వచ్చినప్పుడు నా పేరు తలుచుకో, ఈ వారాహి అమ్మని తలుచుకో. ఒక్కసారి అనుకో, ఆ మాటలోనే నీకు శక్తి అనేది పుంజుకొని వస్తుంది. ఈ అమ్మకి భారీ ఎత్తున పూజలు అవసరం లేదు తల్లి. ఈ అమ్మ మీద నమ్మకం చాలు, ఒక్క నా నామం చాలు. నిన్ను ఏ కష్టం నుంచైనా విడిపిస్తాను, ఏ బాధ నుంచైనా బయటికి నెట్టేస్తాను. నీ నొప్పిలో నేనుంటాను, నీతో నేనుంటాను, నీ భయంలో నేను నీకు అండగా ఉంటాను. నిన్ను విడువను తల్లి. ఇది ఖచ్చితంగా ఈ అమ్మ ఇస్తున్న వాక్కు. ఇక నిశ్చింతగా ఉండు. నీ కథలో ఈ వారాహి తల్లి ఎప్పుడూ ఉంటాను. నీ జీవితమంతా నీకు తోడుగా ఉంటాను. నిశ్చింతగా ఉండు. అమ్మ అని పిలిచావు కదా, ఇక నిశ్చింతగా ఉండు. అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.